హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ ఆయిషా. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఆయిషా సోహెల్స్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఖోయా అండి. ఇన్‌స్టెంట్‌గా మిల్క్ పౌడర్‌తో మనం ఖోయాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా అండి. చాలా సింపుల్. మన దగ్గరున్న 3 ఇంగ్రీడియెంట్స్‌తోని ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఇలా ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు మిల్క్‌ని తీసుకోవాలి. ఈ పాలు కాచి చల్లార్చిన పాలండి. పాలు ఒక్కసారిగా కాకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పాలు వేసి కలపడం వల్ల మనకి మిల్క్ పౌడర్‌లో ఉండలు లేకుండా ఈజీగా మిక్స్ అవుతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా వస్తుందండి. తర్వాత దీంట్లోని ఒక 2 స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. మన ఇంట్లో పాలు వేడి చేసి ఉంటది కదండీ! దానిపైన వచ్చే మీగడని ఇలా వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ వరకు. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవచ్చు. లేదా మీ దగ్గర బటర్ ఉన్నా వేసుకోవచ్చండి. బటర్ కానీ, నెయ్యి కానీ వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుంటే ఈజీగా మొత్తం ఒకసారి కలిసిపోతుందండి. ఇలా కలుపుకున్నాక దీన్ని మనం ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఇప్పటి వరకు మనం స్టవ్ పైన పెట్టకుండానే ఇవన్నీ కలుపుకున్నామండి. ఇలా ముందుగానే కలుపుకొని తర్వాత స్టవ్ పైన పెట్టడం వల్ల మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. మనం స్టవ్ పైన పెట్టి కలుపుకోవాలంటే ఇది బాగా ఉండలు కడుతుందండి. మనం కలుపుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. అందుకని ముందుగానే ఇలా కలుపుకొని తర్వాత స్టవ్ పైన పెట్టుకొని దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇది దగ్గరకయ్యి ఇది కొంచెం చిక్కగా తయారవుతుంది. ఇలా కంటిన్యూయస్‌గా కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుతుంటేనే మనకి ఉండలు కట్టకుండా మనకి అంతా ఈవెన్‌గా కుక్ అవుతుంది. ఇంకా నేను తీసుకున్న మిల్క్ పౌడర్ అయితే నెస్లే ఎవ్రీడే మిల్క్ పౌడర్ అండి. దీంట్లో ఫ్యాట్ కంటెంట్ 18% ఉంటుంది. అబోవ్ 20% ఉన్న మిల్క్ పౌడర్ అయితే మనకి ఖోయా మంచి టేస్టీగా వస్తుందండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. నాకైతే అది దొరకలేదు. అందుకనే ఇదే యూజ్ చేస్తున్నాను. మీరు అబోవ్ 20% దొరికితే దాన్ని కూడా తీసుకోవచ్చు. ఇలా కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉంటే ఇది చిక్కపడి పాన్ నుండి కొంచెం కొంచెం సెపరేట్ అవుతూ వస్తుందండి. ఇలా బాగా సెపరేట్ అయ్యే వరకు దీన్ని బాగా ఉడికించుకుంటూ ఒక ముద్దలాగా అయ్యే వరకు దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇది పాన్ నుండి మొత్తం సెపరేట్ అవుతుందండి. ఇలా బాగా సెపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ఖోయాని ఒక బౌల్‌లోకి తీసుకుంటే మనకి ఇన్‌స్టెంట్‌గా మిల్క్ పౌడర్‌తో ఖోయా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా, ఈజీగా మన ఇంట్లో ఉన్న 3 ఐటెమ్స్‌తోనే చేసుకోవచ్చు. మనకి బయట దొరికే ఖోయా కంటే మన ఇంట్లోనే ఎలాంటి కల్తీ లేకుండా ఇన్‌స్టెంట్‌గా మిల్క్ పౌడర్‌తో ఇలా ఖోయాని తయారు చేసుకోవచ్చండి. ఈ ఖోయాని మనం ఎలాంటి స్వీట్‌లో అయినా ఈజీగా వాడుకోవచ్చు. ఈ ఖోయా చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా వస్తుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్‌లో ఒక 4-5 డేస్ వరకు నిల్వ చేసుకొని వాడుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదండీ ఫ్రెండ్స్, ఇన్‌స్టెంట్‌గా మిల్క్ పౌడర్‌తో ఖోయాని ఎలా తయారు చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మీ సలహాలు, సూచనలు నాకు కామెంట్‌లో తెలియజేయండి. మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ గుడ్ కేర్. బై.